నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మొట్టమొదటి రోజు సోమవారం. ఫ్రైడే నాడు కొద్దిగా ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకు గురైందని చెప్పచ్చు. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఫస్ట్ 1 అవర్ అయితేనే మనకి మార్కెట్ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. దాని ప్రకారం చూసుకుందాము. అయితే ఏంటంటే ముందర ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఈరోజు సెన్సెక్స్ 652 పాయింట్ల లెస్లో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 88 పాయింట్ల లెస్లో ఉంది. అయితే అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే దాని గురించి మనకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు స్పెషల్ గెస్ట్ ఎనలిస్ట్. ఆ ఎనలిస్ట్ని మీకు పరిచయం చేసే ముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు మీకు స్టాక్ మార్కెట్లో ఉండే సందేహాలు అలాగే ఏంటంటే ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా తీసుకోవచ్చు. అయితే ఈ సలహాలు సూచనలు అనేది మాత్రం ఏంటంటే ఓన్లీ ఏంటంటే సలహాలు సూచనలు ఫ్రమ్ ప్రైమ్ 9 ఓన్లీ ఏంటంటే మీకు ఫెసిలిటీ మాత్రమే. నిర్ణయం మాత్రం మీదేనండి. ఓకే. అలాగే ఏంటంటే ఆ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రాం తర్వాత మీరు హైదరాబాద్ వాస్తవులైనా ఎక్కడైనా సరే వారిని కాంటాక్ట్ చేసి వారికి త్రూలో మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం మీ ఇష్టానుసారమే. అది విషయం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అలాగే మరో స్పెషల్ గెస్ట్ని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. ముందు ఈ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ స్పెషల్ గెస్ట్ నథింగ్ బట్ మిస్టర్ మేకా వెంకట్ గారు, సీనియర్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. అలాగే ప్రపంచంలో ఏ దేశం పేరు చెప్పినా తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఆ కంపెనీ పేరు చెప్తే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సంపదకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ కంపెనీ. 2003లో స్టార్ట్ అయిన కంపెనీ అలాగేంటంటే అంచెలంచెలుగా ఇది 22 సంవత్సరాల్లో $4 ట్రిలియన్ సంపదను సృష్టించింది. అసలు దాని రహస్యం ఏంటి? అసలు ప్రపంచంలో ఇండియన్ ఎకానమీతో ఈక్వల్గా ఒక కంపెనీ సంపద సృష్టించిందంటే దాని వెనకాల ఎంతోమంది అవిరళ కృషి ఉంటుంది. దాంట్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనతో పాటు ఈరోజు లైవ్లో జాయిన్ అవబోతున్నారు. శ్రీ కొండా నరేంద్ర గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్విడియా. నమస్కారం నరేంద్ర గారు. నమస్కారం మూర్తి గారు. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎన్విడియా ఆ పేరు వింటేనే కంప్యూటర్ చిప్ రంగంలో రారాజు అని చెప్పవచ్చు. అది ఫైటర్ జెట్ అయినా అలాగే ఏంటంటే ఇండిపెండెంట్గా ఆపరేషన్ చేయాలన్నా, కంప్యూటర్ అయినా, ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, దేనికైనా చిప్ చాలా అవసరం. అయితే అలాంటి చిప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తూ ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ఎన్విడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొండా నరేంద్ర గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ఎన్విడియా 22 సంవత్సరాలలో అంచెలంచెలుగా ఎదిగి చాలా ఏంటంటే మంచి చరిత్రను సృష్టించి మంచి సంపదను సృష్టించింది. అసలు ఈ విజయ రహస్యం ఏంటి సార్? అవునండి, 1993లో స్థాపించబడింది ఎన్విడియా కంపెనీ. ప్రస్తుతము ఎన్విడియా అనేది కొద్ది ఏళ్లుగా న్యూస్లో చాలా వినబడుతోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది వినని వ్యక్తి ఎవరూ లేరు ఇప్పుడు ప్రపంచంలో. ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి అనేది తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళలో ఎన్విడియా సంస్థ. ఎన్విడియా సంస్థ వల్లే ఏఐ టెక్నాలజీ అనేది ఒక ముందుకు రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు మనకందరికీ మేధస్సు ఉంది, తెలివి ఉంది. అలాగే మెషిన్లకు, కంప్యూటర్లకు, రోబోట్స్కు మనము ఒక తెలివిని దాంట్లో ఇమిడింప చేయచ్చా అనేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఇప్పుడు అది సాధ్యము అని నిరూపించాం. దాదాపు 15 ఏళ్లుగా ఈ టెక్నాలజీ పైన పనిచేస్తున్నాం. మెషిన్స్ కూడా మనము మనిషి మాదిరి ఆలోచించే శక్తి, నిర్ణయాలు తీసుకునే మేధస్సు మనం మెషిన్లకు నేర్పించామన్నమాట. దీనివల్ల ఏమవుతుందిరా అంటే మనతో పాటుగా మనకు సహాయంగా ఉండే మెషిన్స్ మన పక్కన కలిసి పనిచేస్తాయి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సార్, దీంట్లో
సరే సార్, ఇప్పుడు ఆల్రెడీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మీరేంటంటే అక్కడ ఆ కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి దాంట్లో ఆ విజయ ప్రస్థానంలో మీరు ఎలాంటి ఇది చూశారు మీరు? అంటే ఆ విజయ ప్రస్థానం మీరు ఎలా భాగస్వాములు అయ్యారు, అలాగే ఏంటంటే ఎటువంటి ప్రోగ్రెస్ని మీరు చూశారు మా ప్రేక్షకులతో పంచుకోండి. అవునండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్‌గా ఒక కాన్సెప్టు, ఈ ఐడియా అనేది దాదాపు ఒక 50, 60 ఏళ్లుగా ఆహ్, ఈ ఐడియాస్ అనేటివి మామూలుగా పేపర్ పైన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. తప్పితే అది నిజంగా ఇంప్లిమెంటు కాలేదన్నమాట. అది ఎందుకు కాలేదు అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా పని చేయాలి అని అనాలి అంటే, దానికి కంప్యూటర్ పవర్ ఆహ్, కా ఎంతో కంప్యూటర్ పవర్ కావాల్సొస్తుంది. ఆ కంప్యూటర్ పవర్ ఇంతవరకు నాట్ అవైలబుల్. గత 50, 60 ఏళ్లలో. ఆహ్, ఎన్విడియా ఒక స్పెషల్ చిప్ పైన, ఒక స్పెషల్ ప్రాసెసర్ పైన తయారు చేసిందనమాట. దాన్ని జీపీయూ అని అంటారు. అది సరే. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. మామూలుగా అందరూ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్ అందరూ వాడిన వాళ్ళు సీపీయూ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సరే. అలాగే ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెసర్ ఒక సీన్‌లోకి వచ్చిందన్నమాట. అదే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ జీపీయూ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌కు దాంట్లో ఉన్న శక్తి మామూలు సీపీయూ కంటే వేల కొద్దీ ఎక్కువ సామర్థ్యము ఉందన్నమాట. సో దానివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మనము ముందుకు రావడానికి పడిందన్నమాట. సో ఈ జీపీయూను డిజైన్ చేయడంలోను, తయారు చేయడంలోను, తర్వాత సూపర్ కంప్యూటర్సు ఆ జీపీయూను వాడి సూపర్ కంప్యూటర్స్ బిల్డ్ చేయడం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్క పనిలో భాగస్వామ్యం నేను కూడా ఒక ముఖ్య పాత్ర పోషించి భాగస్వామ్యము అయ్యాను. కాబట్టి ఈ టెక్నాలజీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. సార్, చాలా సంతోషం సార్. మరి సార్, అయితే ఏంటంటే చాలామంది సామాన్యులకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుండే ఏంటంటే జనరల్గా ఏంటంటే దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది అనేది ఒక భావన ఉంది. సరే, అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీ రోల్ పోషిస్తుంది అక్కడ. సో అలాంటి సందర్భంలో సార్ ఇది కేవలం భావన మాత్రమేనా సార్? ఎప్పుడైనా కానీ ఒక మార్పు, ఒక చేంజ్ అనేది వచ్చిందంటే సార్. మనిషి ఎప్పుడు భయపడతాడు. మ్మ్. మార్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అవును సార్. ఈ రోజు ఎలాగుందో రేపు కూడా అలాగే ఉంటే బాగుంటుంది అని అనుకునే మనస్తత్వం ఒక మనిషికి ఉంటుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు భయాలు అనేటివి తప్పకుండా ఉంటాయి. మీరు 1980, 1990s మీరు చూసే ఉంటారు. సార్. ఇండియాలో కొత్తగా కంప్యూటర్లను తీసుకొని వచ్చారు. మ్మ్. అది ఎక్కడ? బ్యాంకులో కంప్యూటర్లను పెట్టడం స్టార్ట్ చేశారు. అవును సార్. అప్పుడు ఏమైందో మీకు తెలుసా? సార్. అప్పుడు అందరూ స్ట్రైక్ వెళ్ళారు. మ్మ్. బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తం ఇండియా దేశం అంతాను స్ట్రైక్ వెళ్ళి మా ఉద్యోగాలు పోతాయి ఈ కంప్యూటర్స్ వల్ల, ఈ కంప్యూటర్స్ను పెట్టకూడదు అని స్ట్రైకులు జరిగాయి. కానీ ఏం జరిగిందండి? ఈ కంప్యూటర్స్ వల్ల ఇంకా అప్పుడు ఎన్నైతే ఉన్నాయో ఇప్పుడు దానికంటే లక్షల కొద్దీ వేలు లక్షల కొద్దీ ఉద్యోగాలు జనరేట్ అయినాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏఐ వచ్చినందువల్ల ఏదో జాబ్స్ పోతాయి అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, కొన్ని జాబ్స్ పోతాయి, కాకపోతే కొత్త జాబ్స్ ఎన్నో పుట్టుకొస్తాయి. వేలు లక్షల కొద్దీ కొత్త జాబ్స్ పుట్టుకొని వస్తాయి. కాబట్టి మార్పుకు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీని మనం వాడుకునే దాంట్లో మన పైన ఆధారపడి ఉంటుంది. ఒక న్యూక్లియర్ టెక్నాలజీ తీసుకోండి. న్యూక్లియర్ బాంబు తీసుకొని మొత్తం ప్రపంచాన్నే 4 బాంబులు వేస్తే మొత్తము ఈ ప్రపంచము, ఈ అర్తే మాయమైపోతుంది. కానీ అదే న్యూక్లియర్ టెక్నాలజీని మనం ఏం చేస్తున్నాం? కరెంటు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. మనం ఎన్నో విధాలుగా ఒక పీస్ఫుల్ పర్పసెస్ కోసం న్యూక్లియర్ టెక్నాలజీని వాడుతున్నాం. కాబట్టి ఒక టెక్నాలజీని ఉపయోగం చేసుకోవచ్చు, లేదంటే మనల్ని మనం డెస్ట్రాయ్ కూడా చేసుకోవచ్చు, మనల్ని మనం నాశనం కూడా చేసుకోవచ్చు టెక్నాలజీతో. కాబట్టి అది మన పైన ఆధారపడి ఉంటుంది. ఈ ఏఐ వల్ల
భయపడాల్సిన అవసరం లేదు. ఆ, మనిషికి ఎంతో ఉపయోగపడే టెక్నాలజీ ఇది. రైట్ సార్, చాలా సంతోషం సార్ నరేంద్ర సార్. యాక్చువల్లీ ఏంటంటే నిజమే, ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే పెర్ఫార్మర్ పెరిష్ అన్నది పాత రోజుల్లో, కానీ ఏంటంటే ఇంప్రూవ్ అండ్ అదర్వైజ్ యూ విల్ పెరిష్. ఏఐలో ఇంప్రూవ్ చేసుకోకపోతే పెరిష్ అవుతారు, అదే మీరు కూడా చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా అప్గ్రేడ్ అయితే జాబ్స్ ఎట్టి పరిస్థితుల్లో పోవు. సో సార్ చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. సో సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నరేంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ అండ్ వెరీ వెల్కమ్. బాయ్, నమస్తే. నమస్తే అండి. రైట్, సో మరి మనము విన్నాం కదా ఏఐ వల్ల ఏంటంటే ఏం జరుగుతుంది, అలాగే ఏంటంటే ఎన్విడియా ఇప్పుడు ఏంటంటే 4 ట్రిలియన్ సంపదను సృష్టించింది. మరి దాని షేర్ ఎట్లా ఉంటుంది, ఏం జరగబోతోంది, అట్లాగే ఏంటంటే అసలు ఇండియా కూడా 4 ట్రిలియన్ సంపదకి సృష్టించే పరిస్థితుల్లో జీడిపికి వచ్చిందని చెప్పిన సందర్భం ఇప్పుడు ఎన్ఆర్ఐ కొండ నరేంద్ర గారు. సో దాని మీద కూడా మనం మాట్లాడదాం. సార్ వెంకట్ గారు. Yes, మూర్తి గారు. ఎస్ సార్. సార్ ఇప్పుడు అదే సార్, ఇప్పుడు సార్ చెప్తూ ఉండేది సార్ ఎన్విడియా. సో సార్ 4 ట్రిలియన్ అంటే ఒక ఇండియన్ ఎకానమీకి ఈక్వల్గా దాన్ని సంపాదించింది అని చెప్తూ ఉన్నారు సార్. దాని మీద మనకి షేర్ మార్కెట్లో ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, దాని మీద మీరు ఏమైనా చెప్పగలుగుతారు? డెఫినెట్గానండి. అంటే ఎస్ సార్. ఎన్విడియా అనే కంపెనీ 4 ట్రిలియన్కి రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎస్ సార్. అలాగే ఒక దేశ ఎకానమీకి సమానంగా, ఎస్ సార్. అది కూడా భారతదేశం లాంటి ఎమర్జింగ్ ఎకానమీ, చాలా స్పీడ్గా గ్రో అవుతున్న ఎకానమీకి సమానంగా అది రావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ విషయంలో సెమీ కండక్టర్ టెక్నాలజీ అనేది చాలా కీలక పాత్ర అనేది పోషించింది. ఎస్ సార్. సో సెమీ కండక్టర్ టెక్నాలజీకి సంబంధించిన షేర్లన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుందండి. ఎస్ సార్. సో భవిష్యత్తులో ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీకి సంబంధించి షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా చాలా మంచి అంటే నిర్ణయంగా అవుతుంది. రైట్ సార్, చాలా సంతోషం సార్ వెంకట్ గారు. సో ఏంటంటే సార్తో మనం కూడా మాట్లాడడం జరిగింది, మీరు కూడా ఏంటంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. తప్పనిసరిగా సెమీ కండక్టర్స్ రంగంలో ఉండే షేర్స్ మీద చేసుకుంటే తప్పనిసరిగా ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు వెంకట్ గారు. సో సార్ రంగారావు గారు ఘంటసాల నుండి, గుడ్ మార్నింగ్ రంగారావు గారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1345 ఉండేయండి. ఎస్ సార్ చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అట్లాగే జియో ఫైనాన్స్ 339, టాటా పవర్ 438 ఉన్నాయండి. ఇవి ఉంచుకోవచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2050 తగ్గులండి, దీని గురించి చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, టాటా పవర్, ఇంకోటండి జియో ఫైనాన్స్. జియో ఫైనాన్స్. ఓకే. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మీరు హోల్డ్ చేసుకునేదేనండి, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా మనకి కిందకు వస్తుంది, బ్యాంకింగ్ సెక్టర్లో కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి, అందువల్ల మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కిందకు వస్తుంది. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేసుకునే వాళ్ళు అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి. మళ్ళీ మీకు 2500 వరకు వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుందండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 2500 వరకు కూడా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని హోల్డ్ చేసుకోవచ్చు. కిందకు వచ్చినప్పుడల్లా మీరు బై చేసుకునే స్టాకేనండి ఇది. టాటా పవర్ కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉందండి, ఇది కూడా చాలా మంచి స్టాకే, అంటే ఫండమెంటల్గా చాలా మంచి స్టాకు. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి టాటా పవర్ని కూడా. ప్రస్తుతం కన్సాలిడేషన్ జోన్ ఉందండి, 415 కనుక దాటింది అని అంటే టాటా పవర్ మళ్ళీ మనకి దగ్గరగా 460 నుంచి 465 వరకు కూడా వెళ్ళిపోతుందండి ఇమీడియట్గా. సో టాటా పవర్ని కూడా హోల్డ్ చేసుకోండి. అలాగే జియో ఫైనాన్షియల్స్ కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది జియో ఫైనాన్షియల్స్లో, మనకి 310 రూపాయల దగ్గర మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ జరిగింది. ప్రస్తుతం 305లో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అంటే షార్ట్ టర్మ్గా మీకు టార్గెట్ కావాలి అని అనుకుంటే జియో ఫైనాన్షియల్స్ 360 వరకు కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, అదండి సూచన. సో మరో కాలం లైన్ ఉన్నారండి, మహేష్ గారు జమ్మలమడుగండి. నమస్తే సార్. నమస్తే. మా సార్తో మాట్లాడండి సార్. సార్ వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ జెన్ టెక్నాలజీ 2000 రూపాయల్లో ఒక 50 షేర్లు తీసుకున్నారా? ఓకే. అది ఏం సార్ తీసుకోవచ్చా లేదా? అంటే మీరు లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకునేది అట్లయితే ఉంచుకోండి. జెన్ టెక్నాలజీస్ మనకి 2260 వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. అయితే భవిష్యత్తులో జెన్ టెక్నాలజీస్ అయితే పెరుగుతుందండి, అంటే డిఫెన్స్ సంబంధించిన చాలా వాటిలో కూడా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది పెరగడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి సపోర్ట్ లెవెల్స్ 1760 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. దాదాపుగా 1760 నుంచి 1765 వరకు వచ్చి అక్కడి నుంచి తిరిగి పైకి వెళ్తుందండి. కిందకు వచ్చినప్పుడు మీరు కొద్దిగా యావరేజ్ ప్లాన్ చేసుకుని, ఎందుకంటే మీరు 2000లో తీసుకున్నారు కాబట్టి యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి రీసెంట్గా వచ్చిన హై ఏదైతే ఉందో 2270 రేంజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసుకుని పైకే వెళ్తుందండి. దాదాపుగా 2500 వరకు వెళ్ళిపోతుందండి. సో హోల్డ్ చేయండి సార్ లాంగ్ టర్మ్లో. ఇంకోటి సార్ నివాబూపా 88,000 తీసుకున్నారు సార్. ఓకే.
ఇప్పుడు ప్రస్తుతం 90లో ఉంది కదండి, మీరు కొంచెం చిన్న ప్రాఫిట్లోనే ఉన్నారు. ఈ రోజు కూడా 1.79% పెరిగిందండి ఉదయం. హోల్డ్ చేయండి సార్. ఒకవేళ షార్ట్ టర్మ్గా మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే 95 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చండి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉండండి. మణికంఠ వినుకొండ నుండి అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, మాట్లాడండి సార్ తోటి, వెంకట గారి తోటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మణికంఠ గారు. బెల్రేజ్ ఇండస్ట్రీస్ అను సంభవ్ స్టీల్ ట్యూబ్స్ ఈ రెండు ఫ్రెష్ బై చేయొచ్చు సార్ ప్రజెంట్ రేట్లో. ఫస్ట్ స్టాక్ ఒకసారి స్పెల్ చేయగలుగుతారా? BELRIST సార్, బెల్రేజ్ ఇండస్ట్రీస్ కొత్తగా వచ్చింది. బెల్రైజ్, ఓకే. బెల్రైజ్ ఇండస్ట్రీస్. రెండోది సంభవ్ స్టీల్ ట్యూబ్స్ సార్, SAMBHV. సంభవ్ స్టీల్సా? అవును సార్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్. సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్. రెండు కూడా రీసెంట్గా మనకి లిస్టింగ్ వచ్చిన స్టాక్సే కదండి, IPOలో లిస్టింగ్ వచ్చిన స్టాక్సే. అవును సార్. సో మనకి బెల్రైజ్ వచ్చేసి 100లో మనకి లిస్ట్ అయిందండి. ప్రస్తుతం 118 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు బెల్రైజ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. అంటే 110 రూపాయలు అట్లా వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు కూడా కొంచెం డౌన్ అయిందండి, దాదాపుగా 1% డౌన్ అయ్యేటట్లు కనిపిస్తుంది. ఒక 8 రూపాయలు అట్లా డౌన్ అయినప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. 110 రూపాయలు ఆ రేంజ్కి వచ్చినప్పుడు బెల్రైజ్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే సంభవ్ వచ్చేసి 132.73లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో సంభవ్ కూడా మనం కొద్దిగా వెయిట్ చేద్దామండి, ఎందుకంటే బాగా పెరిగిందండి. లిస్టింగ్ అయిన తర్వాత నుంచి బాగా పెరిగింది. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే స్కోప్ కనిపిస్తుందండి. మనకి 110 రూపాయల్లో లిస్టింగ్ జరిగిందండి. ప్రస్తుతం 132 రూపాయల్లో ఉంది. మోర్ దెన్, అంటే లిస్టింగ్ అయిన తర్వాత మోర్ దెన్ 20% పైన పెరిగింది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి స్కోప్ ఉందండి. సో కొంచెం డౌన్ వచ్చిన తర్వాత దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. నాగార్జున గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు స్టవ్ క్రాఫ్ట్ ఒకటి ప్లస్ సార్ జాష్ ఇంజనీరింగ్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు. సెకండ్ వన్ అండి జాస్ట్ ఇంజనీరింగ్. ఓకే, జాష్ ఇంజనీరింగ్ ఒకటి ప్లస్ స్టవ్ క్రాఫ్ట్ సార్. స్టవ్ క్రాఫ్ట్ ప్రస్తుతం 587లో ఉందండి. కొంచెం డౌన్లో కనిపిస్తుంది సార్ స్టవ్ క్రాఫ్ట్. కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఇది లాస్ట్ టైం రిజల్ట్స్ కూడా అంత బాగాలేవు, ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ కూడా బాగాలేవు. ఈసారి కూడా కొంచెం రిజల్ట్స్ కొంచెం అంత బాగోపోవచ్చండి. కొంచెం ఈ ప్రైస్లో వద్దు సార్. మీరు ఒకవేళ తీసుకుందాము అని అనుకుంటే మాత్రం 610 రూపాయలు దాటిన తర్వాత తీసుకున్నాం. సో 610 రూపాయలు దాటితే మనకి టెక్నికల్గా మంచి బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో స్టాక్ అయితే కొంచెం బాటంలోనే ఉంది, మంచి డౌన్ ప్రైస్లోనే కనిపిస్తుంది. బట్ థింక్ ఏంటంటే టెక్నికల్గా ఈ ప్రైస్లో కన్నా కూడా 610 రూపాయలు దాటితే స్టవ్ క్రాఫ్ట్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే జాష్ ఇంజనీరింగ్ కూడా ప్రస్తుతం ఒకసారి బాగా కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తుంది. 499లో మనకి ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో మీరు ఒకవేళ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం అబోవ్ 540 అండి, 540 దాటిన తర్వాత తీసుకోండి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. దుర్గా మహేష్, రాజమండ్రి నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ SME సెగ్మెంట్లోని KDL, ADS మెరైన్ ఈ రెండు ఎలాంటివి సార్, ఎప్పుడు ఎంటర్ అవ్వాలండి? KDL కోర్ డిజిటల్ లిమిటెడ్ అండి. అవును సార్, కోర్ డిజిటల్ అండి. ఎందుకు SME సెగ్మెంట్లోకి ఎందుకు వెళ్తున్నారు? అంటే ఈ రెండేమండి, మిగతా నేను బెల్లా వేరే ఇంకా స్టాక్స్ ఉన్నాయండి. ఈ రెండు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలిసే ఉంటుంది, SME సెగ్మెంట్లో స్టాక్స్ మీరు సింగిల్గా పర్చేస్ చేయలేరు, లాట్లలో బై చేయాలి. అవును సార్, అవును సార్. అందుకని కొద్దిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. KDL, ఇంకోటి KDL అయితే ప్రస్తుతం వద్దండి, అవాయిడ్ చేయండి. రెండో స్టాక్ అండి ADS మెరైన్ అండి. సార్ స్పెల్ చేయగలుగుతారా? ADS మెరైన్. A for ADS, apple, A for apple, B for bat, ADS, okay. ADS మెరైన్. ADF, B for bat, ADS మెరైన్. ఓకే ఓకే ఓకే. రెండు ఎలాంటి ఎంటర్ వచ్చానండి. సో కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఈ రెండు కూడా ప్రస్తుతం వద్దండి, కొంచెం అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి అయితే. సార్ రైట్. సో రైట్ సార్, మరో కాలర్ ఉన్నారండి. లాస్ట్ కాలర్ సుజాలత గారు, బెంగళూరు నుండి. నమస్తే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి వెంకట గారితో. వెంకట
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ కెనరా బ్యాంక్ 116,000 షేర్స్ ఉన్నాయి సార్. అది నా ప్రైస్ వస్తుందా లేదు లాస్ బుక్ చేయమంటారా? ఒకటి. బిఎల్ 421 లో ఉంది, యావరేజ్ చేయమంటారా? కెనరా బ్యాంక్ వచ్చేసి దాదాపుగా మీ ప్రైస్ దగ్గరే ఉందండి. 114.26లో ఉంది. మీరు 116లో తీసుకున్నారు. ఈ రోజు కూడా 2% పైన పెరిగింది మేడం. 1 మంత్ నుంచి ఆడే తిరుగుతుంది అది. అవునండి, అవును. 120 వరకు వెళ్ళి అక్కడ నుంచి కొంచెం కిందకు వచ్చిందండి, మళ్ళీ తిరిగి పెరుగుతోంది. మీరు కెనరా బ్యాంక్ అనేది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి, ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుందండి. మళ్ళీ మనకి 125 జోన్ దాటి పైకి వెళ్తుందండి. లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసుకోండి. బిఎల్ కూడా పెరుగుతుందండి, ప్రస్తుతం 407లో ఉంది. మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. అయితే కొంచెం కిందకు వచ్చిన తర్వాత అంటే 400 ఆ జోన్కి వచ్చినప్పుడు ఇంకొక 5-6 రూపాయలు కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. ఇప్పుడే అవుతుంది. ఎస్ సార్, రైట్. సో మరి సార్ ఏంటంటే యాక్చువల్లీ ఇంకా లాస్ట్ కాలం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో సార్ మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఒక 1 మినిట్లో సార్ జస్ట్ బ్రీఫ్, అసలు ఎలాగ గైడెన్స్? ఈ రోజు కూడా మనకి నెగిటివ్లో క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి ప్రస్తుతం ఉన్న డేటా పరిస్థితిని బట్టి. సో మార్కెట్లో అయితే కొంచెం చిన్న కరెక్షన్లో ఉన్నాయి. అయితే 25,200 మార్కుని కనుక దాటింది అంటే, నిఫ్టీ 25,200 మార్కుని అయితే దాటింది అంటే మాత్రం పైకి వెళ్ళిపోతుందండి మళ్ళీ నిఫ్టీ. సో ఈ రోజు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్నూన్ వరకు కూడా అంటే 11 గంటల వరకు కూడా నిఫ్టీ ఒక డైరెక్షన్ ఏదైనా తీసుకుంది అని అంటే మనకి క్లోజింగ్ కూడా అదే డైరెక్షన్ ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ చెప్పుకున్నట్లు ఈ వీక్ కూడా మీరు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో మనకి ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. రైట్ సార్. గోల్డ్ సిల్వర్ గురించి ఒకసారి బ్రీఫ్, స్మాల్ బ్రీఫ్ సార్. గోల్డ్ కూడా మనం ఏదైతే అనుకున్నామో లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, గోల్డ్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. అయితే మీరు ఈ రోజు వార్తాపత్రికలు ఏ చూసినా కూడా పసిడి కిందకి రావచ్చు అని చెప్పి వాళ్ళు కూడా రాశారండి. సో మనం లాస్ట్ 1 or 2 వీక్స్ నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం గోల్డ్ అనేది కిందకి వస్తుంది, రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. సో గోల్డ్ లో కూడా వెయిట్ చేయండి అని చెప్తానే ఉన్నాం. అయితే సిల్వర్ కిందకి వచ్చినప్పుడల్లా బై చేయండి. సిల్వర్ లాంగ్ టర్మ్ లో గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. ఇది నేను గత నెల రోజుల నుంచి కూడా మన ఛానల్లో చెప్తున్నాను. రైట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. సో చూసారుగా, ఇది ఈవాటి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.